హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దానికి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూనే. మనకి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి మీకు ఇంటర్, డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు దీనికి శాలరీ 30,000కి పైనే ఉంటుందండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ సైట్కి వెళ్ళి డైరెక్ట్గా చూద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ifgtb.icfre.gov.in ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, రిక్రూట్మెంట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఇక్కడ వస్తాయి ఏమేమి ఉన్నాయనేది. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్, ఇక్కడ ప్రాజెక్ట్ స్టాఫ్ అని ఉంది కదా, ఎస్పీఎఫ్, జేపీఎఫ్, పిఏ, ఎఫ్ఏ ఇవన్నమాట. సో దీని పక్కనే మీకు పీడిఎఫ్ ఫైల్ ఉంది, అది క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసిఎఫ్ఆర్ఈ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ అనమాట. సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ ఫెలోస్. అందులో మళ్ళీ చాలా టైప్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్, లేదంటే సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలోస్, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్స్. ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్లో తీసుకుంటున్నారంటే ప్రజెంట్. తర్వాత మన పెర్ఫార్మెన్స్ని బట్టి మళ్ళీ మనకి ఎక్స్టెండ్ చేస్తారనమాట. చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు. దీనికి మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మనము ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అంటే 3rd జూన్ వరకు కూడా టైం ఉందన్నమాట. ఈలోపు మనం అప్లై చేసుకోవాలి. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు క్లియర్గా. ఇక్కడ చూడండి, వివిధ రకాల పోస్టులు, చాలా రకాల పోస్టులు ఇచ్చారండి. ఇవన్నీ కూడా ఎంఎస్సి, డిగ్రీ, బోటనీ, లైఫ్ సైన్సెస్ అంటే పీజీ చేసిన వాళ్ళకనమాట. మనము ఫస్ట్ 12th క్లాస్ అర్హతతో ఉన్నవి చూద్దాము. నెంబర్ 30 ఉంది కదా, సీరియల్ నెంబర్. ఈ పోస్ట్ ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్. వీళ్ళకి మనకి 1 వేకెన్సీ ఉందండి. దీనికి ఏం కావాలి, +2 విత్ సైన్స్ స్ట్రీమ్ అంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ అనేది మీకు సైన్స్ సబ్జెక్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి మంత్లీ మీకు 17,000 పే చేస్తారనమాట. డ్యూరేషన్ మీకు మార్చ్ 26th వరకు కూడా ఉంటుందండి కోర్సు. తర్వాత సీరియల్ నెంబర్ 29, ఇది కూడా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టే. దీనికి కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీ 1 ఉంది. +2 సైన్స్ స్ట్రీమ్ అంటున్నారు. అంటే ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మంత్లీ ఎమాల్మెంట్ 17,000 ఇస్తారు. ఇది కూడా అప్ టు నవంబర్ 2026 వరకు ఉందన్నమాట. అదేవిధంగా 28 ఈ పొజిషన్కి వచ్చేసి మీకు 1 పోస్ట్ ఉంది. దీనిలో డిగ్రీ విత్ బయాలజికల్ సైన్స్ కావాలన్నమాట. డిగ్రీ ఉన్నవాళ్ళు, అందులో బయాలజికల్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. డిజైరబుల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. దీనికి అమాన్మెంట్స్ వచ్చేసి 19,000 ఇస్తారు. ఇది అప్ టు ఏప్రిల్ 25 వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు 27, దీనికి కూడా గ్రాడ్యుయేషన్ విత్ 60% అంటున్నారండి. డిజైరబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ చేసి ఉండాలంటున్నారు. ఒకవేళ మీకు డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. విత్ 60% రావాలి. అండ్ ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలండి మీకు. దీనికి ఎమాల్మెంట్స్ 30,000 ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు 1 ఇయర్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్, అంటే ఏప్రిల్ 25 వరకు కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా 26 సీరియల్ నెంబర్ ఈ పోస్ట్కి వచ్చేసి మీకు బీఎస్సీ డిగ్రీ, బాటనీ, బయోకెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు కావాలి. దీనికి 19,000 పే చేస్తారు. మార్చ్ 2026 వరకు ఉంటుంది. సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులు అయితే మెన్షన్ చేస్తున్నారండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంఎస్సి చేసిన వాళ్ళు అడుగుతున్నారు, బాటనీ, ఎంఎస్సి, డిగ్రీ ఇన్ బాటనీ, ఫారెస్ట్రీ, ఇలాగా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే పోస్ట్ని బట్టి ఇచ్చారు చూడండి. ఫస్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి 28 ఇయర్స్ వరకు ఉంది. సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో 32 ఇయర్స్ వరకు ఉందండి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇక్కడ 25 అని మెన్షన్ చేశారు. తర్వాత అమెండ్మెంట్లో 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. అంటే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అండి. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఓబీసీ అందరికీ కూడా 5 ఇయర్స్ ఉంటుందన్నమాట.
ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉంటుంది. మీకు అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. లింక్ ప్రొవైడెడ్ ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. మనకి ఏదైతే లింక్ ఇస్తున్నారో ఆ లింక్లోకి వెళ్ళి ఓపెన్ చేసి సబ్మిట్ చేయాలి. ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. అది మీకు క్లోజింగ్ డేట్ వచ్చేసి మీకు 3rd జూన్ వరకు కూడా టైం ఉందన్నమాట. ఈలోపు మీరు చేసేసుకోవాలని చెప్తున్నారు. ఇది ప్యూర్లీ టెంపరీ అండ్ కోటర్మినస్ అంటున్నారండి. సో ఈ పర్టికులర్ పీరియడ్ అయిపోయిన తర్వాత పెర్ఫార్మెన్స్ని బట్టి మనకి అది ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందని వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. మీకు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫుల్ అన్ని గైడ్లైన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళి మనము ఇప్పుడు ఏదైతే వచ్చామో వెబ్సైట్ ifgtb.icfre.gov.in ఆ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా, దాంతో మళ్ళీ లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.